అయినప్పటికీ భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి. Hiranyakashipu said that although he is a small child, tempt him into the family life and describe the type of relationship between the husband and wife. దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకొని చక్కని కథలు చెప్పుతూ వస్తున్నాడు ప్రహ్లాదుడు. Prahlada realized this and he collected all his co-students and began teaching them certain lessons. పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథల్లో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు. Dear boys, I am remembering one of the stories narrated by Narada which is rather interesting. ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు. A particular king had a number of wives. ఈ సౌతల పోరును భరించుకోలేక అతను నిరంతరం కూడా చింతించుకుండేటువంటి వాడు. Not being able to manage so many wives, he was worried. ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి యొక్క వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది. He got a doubt. Is there any human being who does not suffer after having married? ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేకోరిది 2 పెండాలు వేయించాడు పెద్దవి. This king put up 2 pendals in order to find out whether there is any human being who is not worried after being married to ప్రతి a wife. వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకొని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి. On the one pendal there was a particular thing written, and that is those people who are not controlled by their wives could go into this pendal. భార్యను లోబర్చుకున్న వారెవరో ఈ పెండాల్లో కూర్చోవాలి అని 2 బోర్డు కట్టించాడు. In the other one, those people who have controlled their wives, they could go into that pendal. భార్యకు లోబడినటువంటి వారు ఒక పెండాల్లో, భార్యను లోబర్చుకున్నటువంటి వారు మరొక పెండాల్లో కూర్చోవాలని చెప్పని నిర్ణయించాడు. People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal. సరే, ఈ వార్తను విన్నారు. మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షనివ్వచ్చుననుకునే ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది. After hearing this particular announcement, all the people, out of fear for the king, began going into the pendal which is meant for. కావస్తుండాది. ఎవ్వరూ ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు. There was not even one person who was going into the other ఈ విధంగా pendal. చూస్తుంటే ఒకానొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి యొక్క పెండాల్లో నిల్చుకున్నాడు. Only one person at last entered into the pendal which is meant for people ఈ who have మహారాజు controlled చాలా their wives. సంతోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని. This king was overjoyed that there is at least one person who has controlled his wife. అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యము పలకమని చెప్పాడు. He went to that particular gentleman and respectfully he spoke to him. Well, sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife. Let me know the truth. Please tell me మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడినటువంటి వాడ నేను అన్నాడు. O king, I will never tell any untruth. I always speak truth only. మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిల్చుకోమన్నాడు. I have always obeyed my wife, he said. Then why have you come into this pendal నీవు here? ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు. Even if you command me to go from this pendal to the other, I cannot go to the other ఏమి pendal. ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు. King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion? ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞను చెప్పింది. అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిల్చుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞను నేను ధిక్కరించలేను అన్నాడు. At the time of leaving my home, my wife commanded that I should go into the pendal where no other individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may. అనగా మనస్సు అనేటువంటి యజమానులకు
ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంట చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం. The inner meaning of this is, as mind has 10 sense organs as the wives, it has been controlled by the sense organs, it is not able to control them. కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మాత్రమే పాటిస్తూ ఉండదు కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు. Mind is not following the intelligence at all. It is swayed by the sense organs. దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు. Sense organs are subtler than the ఇంద్రియముల physical కంటే body. అతి సూక్ష్మమైనటువంటిది శరీరము అనగా మనస్సు. Mind is subtler than the senses. మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి. Intelligence is subtler than the బుద్ధి mind. కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ. Atma is subtler than the intelligence. సర్వము కూడాను ఆత్మవశం కావాల్సిన తప్పదు. Everything has to be under the control of Atma. కనుక మానవత్వములో ఇంద్రియములు అనేటువంటివి మహాబలవంతమైనటువంటివి. Sense organs at the same time are very powerful with reference to human beings. ఈ ఇంద్రియములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. We can transform our life into an ideal life only when we exercise control over sense organs.